బ్రో ఇంటర్ అయిపోయింది అని ఒక డౌట్ మైండ్ లో రన్ అవుతుందా? సిఎస్సిలో ఎగ్జాక్ట్లీ ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి బ్రో? ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫ్రెండ్స్ చెప్పేది ఒకటి, లో ట్రెండింగ్ ఇంకోటి. నువ్వు మాత్రం కన్ఫ్యూజన్ లో. బ్రో నిజం చెప్తా, సిఎస్సి అంటే ఒకటి కాదు, కెరియర్ ని డిఫైన్ చేసే మల్టిపుల్ పాత్స్ ఉంటాయి. రాంగ్ స్పెషలైజేషన్ తీసుకుంటే కోడింగ్ నేర్చుకున్నప్పటికీ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు బ్రో. జాగ్రత్తగా విన్ను. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ హెవీ డిమాండ్, కానీ మ్యాథ్స్ ప్లస్ లాజిక్ స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ డాటా సైన్స్, డాటాతో వర్క్ చేయాలి. అనలిటిక్స్, ఇన్సైట్స్, స్టాట్స్ ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, హ్యాకింగ్, సెక్యూరిటీ, ఎథికల్ సైడ్, రిస్క్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కోర్ సిఎస్సి, యాప్స్, వెబ్సైట్స్, కోడింగ్ ఫుల్, మోస్ట్ ఫ్లెక్సిబుల్ పాత్ ఇది. నెక్స్ట్ క్లౌడ్ మరియు డెవాప్స్, సర్వర్స్, డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాక్ అండ్ పవర్ బ్రో ఇది. ఫైనల్ గా ఒక విషయం గుర్తుపెట్టుకో, ట్రెండింగ్ స్పెషలైజేషన్ బెస్ట్. నీ ఇంట్రెస్ట్ కి సెట్ అయ్యే స్పెషలైజేషన్ ఏ బెస్ట్. ఇది లైఫ్ ఆఫ్టర్ ఇంటర్లో ఒక ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈఎంసెట్ ర్యాంక్ తో స్మార్ట్ గా కాలేజ్ సెలెక్ట్ చేయడం చెప్తా, కాబట్టి ఫాలో అవ్వు. మిస్ అయితే నీ లాస్.